ఉపన్యాస గది ప్రయోగశాల, లెక్చర్ రూమ్ కమ్ ల్యాబొరేటరీ. జీవశాస్త్ర ప్రయోగశాలలో మొత్తం మనకి 2 రకాలైనటువంటి ప్రయోగశాలకు సంబంధించినటువంటి నమూనాలు అనేవి ఉన్నాయి. దీంట్లో మనకి మొదటిది లెక్చర్ రూమ్ కమ్ ల్యాబొరేటరీ, ఉపన్యాస గది ప్రయోగశాల. సో దీన్ని వైట్ హౌస్ అనేటటువంటి శాస్త్రవేత్త దీన్ని రూపొందించాడు కాబట్టి అతని పేరు మీద దీన్ని వైట్ హౌస్ నమూనా అని చెప్తున్నారు. డాక్టర్ వైట్ హౌస్ దీన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ ఇది హై స్కూల్ విద్యార్థులకి ఎక్కువగా పొదుపుని చేకూర్చేటటువంటి ప్రయోగశాల నమూనా ఇది. తర్వాత దీని యొక్క కొలతలు తీసుకున్నట్లయితే 45x25 కొలతలు ఉంటాయి. అంటే 45 అడుగులు పొడవు, 25 అడుగులు వెడల్పు ఉన్నటువంటి ఈ డైమెన్షన్స్ అనేవి ఉంటాయి దీనికి. అంటే ఒకే గదిని ఉపన్యాస గదిలాగా, ప్రయోగశాల గదిలాగా రెండిట్లాగా ఉపయోగించుకోవచ్చు దీన్ని. దీంట్లో మరి తరగతి గదికి 40 మంది విద్యార్థుల్ని తరగతి గదిలో ఉపయోగించవచ్చు. తర్వాత అదే ల్యాబొరేటరీ అయితే, అంటే ప్రయోగశాలకు ఉపయోగించినప్పుడు దానికి 20 మంది విద్యార్థులు తరగతి గదికి ల్యాబ్కి ఉపయోగించడం జరుగుతుంది. అంటే ల్యాబ్లో 20 మంది విద్యార్థులకి, తర్వాత క్లాస్ రూమ్ అయితే 40 మంది విద్యార్థులకి సిట్టింగ్ అనేది ఇక్కడ మనం సరిపోతుంది. నెక్స్ట్ గోడలు తీసుకున్నట్లయితే గోడలు 1.5 అడుగులు మందం ఉంటుంది గోడలు. తర్వాత వీటికి గోడకి సున్నం బదులుగా మనం పెయింటింగ్ కానివ్వండి, లేకపోతే డిస్టెంపర్ కానీ వీటిని వేసినట్లయితే ఎక్కువ కాలం మన్నిక అనేది ఉంటుంది. నెక్స్ట్ కిటికీలు, 6x4 సైజు ఉన్నటువంటి కిటికీలు మనం 2 కిటికీలు ఉపయోగించాలండి. ఒక కిటికీ ప్రదర్శన దగ్గర, ఇంకోటి ఉపన్యాస గది దగ్గర ఉపయోగించాలి. సో కాబట్టి 2 కిటికీలు అనేవి ఉండాలి. ఇవి 6x4 కొలతలతో ఉన్నటువంటి కిటికీలు 2. నెక్స్ట్ తరగతి తీసుకున్నట్లయితే అక్కడ ఉపన్యాస గది ఉన్నటువంటి ప్రాంతంలో 10x4 కొలతలు ఉన్నటువంటి బ్లాక్ బోర్డ్ ని మనం ఉపయోగించాలి. తర్వాత ఫర్నిచర్ తీసుకున్నట్లయితే చూడండి, ఉపన్యాస ప్రదర్శన బల్ల, అంటే టీచర్ డెమాన్స్ట్రేషన్ బల్ల ఏదైతే ఉందో అది 6 అడుగులు x 2.5x2.5 కొలతలు ఉన్నటువంటి ఈ ఉపాధ్యాయ ప్రదర్శన బల్లని ఉపయోగించాలి. తర్వాత ఈ గోడకి ఈ బల్లకి మధ్యలో గ్యాప్ 3 అడుగులు డిస్టెన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ చూడండి, విద్యార్థికి మొత్తం 40 కుర్చీలు అనేవి ఉండాలి. అంటే మొత్తం సిట్టింగ్ 40 మందికి సరిపోతుందని చెప్పాం కాబట్టి ఈ 40 మంది విద్యార్థులకి ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క కుర్చీ చొప్పున 40 చైర్లు అనేవి అక్కడ మనం అరేంజ్ చేసుకోవాలి. ఈ 40 చైర్లు కూడా 20 బల్లలకి సెట్ చేయాలి. అంటే దాదాపు ఒక 20 బల్లలు తీసుకోవాలి. ఆ 20 బల్లలో ఒక్కొక్క బల్లకి 2 చొప్పున మొత్తం 40 మంది విద్యార్థుల్ని 20 బల్లలకి సెట్ చేసుకోవాలి. బల్లకి 2 చొప్పున. మరి విద్యార్థులు కూర్చునేటటువంటి బల్ల తీసుకున్నట్లయితే 3.5 తర్వాత 1.5x 2 అడుగులు ఉన్నటువంటి బల్లలను తీసుకోవాలి. అంటే విద్యార్థులు కూర్చున్నప్పుడు కాళ్ళు ఫ్రీగా ఆ బల్ల కిందకి వెళ్ళిపోయేటట్లు ఉండాలి. తర్వాత పైన స్మూత్ గా ఉండాలి సర్ఫేస్, అంటే ప్రయోగం చేసుకోవడానికి. దాంతో పాటు అక్కడ బుక్స్ కానీ ఏమైనా మెటీరియల్స్ పెట్టుకోవడానికి ఫ్రీగా ఉండేటట్లుగా ఉండాలి. తర్వాత పక్కన డస్క్లు కూడా ఉండాలి, వాటికి సంబంధించినటువంటి ప్రయోగశాలకు సంబంధించినటువంటి మెటీరియల్స్ పిల్లలు దాంట్లో పెట్టుకోవడానికి యూజ్ గా ఉండాలి. తర్వాత ఒక బల్లకి ఇంకో బల్లకి మధ్యలో మనకి 3 feet గ్యాప్ అనేది ఉండాలి. నెక్స్ట్ ప్రయోగశాల ప్రాంతం. దీంట్లో మన ఉపన్యాస గది ప్రయోగశాల తీసుకుంటే దీంట్లో ప్రయోగశాల ఉన్నటువంటి భాగంలో మనకి చూడండి, బ్లాక్ బోర్డ్ అనేది 10x4 కొలతతోటి బ్లాక్ బోర్డ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఈ ప్రయోగశాల ప్రాంతంలో మనకి 6 టేబుల్స్ అరేంజ్ చేసుకోవాలి. ఈ 6 టేబుల్స్ లో మనకి ఒక్కొక్క టేబుల్ యొక్క డైమెన్షన్ 6x3.5x2. ఇవి కొలతలు అనేవి మనకి 6 టేబుల్స్ అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ గోడ లోపల అల్మరాలు మొత్తం 8 సెట్ చేసుకోవాలి. మొత్తం అంటే ఒక్కొక్క గోడకి 2 చొప్పున మొత్తం 4 గోడల్లో 4x2 8 అల్మారాలను తయారు చేసుకోవాలి. ప్రతి ఒక్క అల్మారాకి డైమెన్షన్స్ తీసుకున్నట్లయితే 7 అడుగులు ఎత్తు, 5 అడుగులు వెడల్పు, తర్వాత 1.5 అడుగు లోపలికి ఉండాలి. గోడ 1.5 ఉన్నప్పుడు దాంట్లో 1.5లో 1 అడుగు లోపల నుంచి 1 అడుగు అల్మారాకి ఉపయోగించి బయటకి 1 అడుగు ఎక్స్టెండ్ చేసుకోవాలి బయట. సో కాబట్టి మనకు 1.5 అడుగు డెప్త్ ఉన్నటువంటి అల్మరా అనేది ఉంటుంది. నెక్స్ట్ పైన 1000 గ్యాలన్లు, ల్యాబొరేటరీ పైన 1000 గ్యాలన్లు ఉన్నటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ని అరేంజ్ చేసుకోవాలి. తర్వాత ఫ్లోర్ తీసుకున్నట్టయితే సిమెంట్ తోటి ఫ్లోరింగ్ చేయాలి. నేల మొత్తం కూడా కొంచెం ఏటవాలుగా ఉండాలి, స్లోప్ ఉండాలి. కార్నర్స్ మొత్తం కూడా రౌండ్ గా గుండ్రంగా ఉండాలి. అట్లా ఉంటే ఏమవుతుందంటే అమ్మవల్ల డస్ట్ చేరకుండా ఉంటుంది, క్లీనింగ్ చేసుకోవడానికి బాగా అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ గదికి 2 తలుపులు ఉండాలి. ఇంకా కర్టెన్స్ కూడా అవసరం అయితే కర్టెన్స్ పెట్టుకుని గదిని చీకటికి చేసుకోవచ్చు. తర్వాత ఇంకా మనకి వైర్ గేజ్ స్క్రీన్ ఏర్పాటు చేసుకోవాలి కిటికీలకి. మరి ఇవి చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే దోమలు ఈగలు లోపలికి రాకుండా వైర్ గేజ్ స్క్రీన్లను ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఈగలు రాకుండా ఉండడానికి 2 to 3% చక్కెర ద్రావణము, దాంతో పాటు ఫార్మలిన్, ఈ 2 కలిపినటువంటి సొల్యూషన్ ని మనకి ఈగలు నివారణ కోసం ఉపయోగించవచ్చు.
నెక్స్ట్ సింకులు పైన మనకి దాంట్లో ప్రయోగశాలలో విద్యార్థులు చేసినటువంటి వివిధ రకాలైనటువంటి ఆ ప్రయోగానికి సంబంధించినటువంటి స్లైడ్లు కానివ్వండి, ఇంకా కవర్ స్లిప్లు ఇవన్నీ క్లీన్ చేసుకోవడం కోసం ఖచ్చితంగా సింక్స్ అనేవి మనకి ఉండాలి. ఇవి కార్నర్ లో ఏర్పాటు చేసినటువంటి సింకుల్ని ఉపయోగించుకోవాలి. సో ఇది ఉపన్యాస గది ప్రయోగశాలకు సంబంధించినటువంటి నమూనా. మరి దీంతో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో దీని మీద కూడా మనకి ఎక్కువ బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ 1-2 సార్లు చదువుకొని గుర్తు పెట్టుకున్నట్లయితే ఈజీగా సమాధానం చేయగలుగుతాము. కొత్తగా ఛానల్ చూసేటటువంటి మిత్రులు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జై హింద్.